డాక్టర్ దగ్గరికి ఒక 10 మంది అన్న పోవాలంటే తీసుకొని సన్నపరెడ్డి పెంచుల రెడ్డి. ట్రేడర్స్. నా పేరు యోగానంద్, ప్రొపరేటరు. మేము 2010 నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఇటీవల కాలంలో పెంచుల రెడ్డి అనే సన్నపరెడ్డి పెంచుల రెడ్డి అనే అతను మాకు ఫోన్ చేసి, మీరు మాతో వ్యాపారం చేయకపోతే మీ ట్యాంకర్లు ఇక్కడ తిరగనివ్వము, కిష్టపట్నం పోర్ట్లో ఆపేస్తాము, బ్లాక్ లిస్ట్లో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదేందని అడిగితే మేము చేసేది ఇంతే, మా వ్యాపారం ఇంతే అని చెప్పి భయపెడుతున్నారు. మాలాగా కిష్టపట్నం పోర్టు బయట కిష్టపట్నం పోర్టులో వ్యాపారం చేసేవాళ్ళు దండిగా ఉన్నారు. వాళ్ళకు కూడా ట్యాంకర్లో ఓనర్స్కి ఫోన్ చేసి, ట్రేడింగ్ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం, భయపెట్టడం, మా దగ్గర కొనకపోతే మీ బండ్లు ఆపేస్తామనడం, ఇలాంటివి ఎక్కువైనాయి. ఇదేందని మేము అడగ్గా, మేము ఇంతే, మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోండి, వైసీపీ మాదే, టీడీపీ మాదే, మీరేం చేస్తారు చేసుకోండి, మేము చెప్పిందే జరుగుతుందని బెదిరిస్తున్నారు. కంపెనీల బయట వాళ్ళ అనుచరులు శ్రీనివాసులు రెడ్డి టీముని పెట్టుకొని ఏ ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుంది, ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీలో అన్లోడ్ అవుతుంది, ఈ లిస్ట్ అవుట్ చేసుకొని వీళ్ళని మన ట్రేడింగ్ వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు వ్యాపారం ఒకప్పుడు 350 ట్యాంకర్ల నుంచి 250 ట్యాంకర్లు ఒక లోడింగ్లో అవుతున్నాయి. ఈరోజు కంపెనీల బయట వీళ్ళు మనుషులు ఉన్నారని భయపడి కంపెనీకి 5 ట్యాంకర్ల లెక్కన 40 ట్యాంకర్లు 30 ట్యాంకర్లు లోడ్ అవుతున్నాయి. ఆ స్టేజ్కి వ్యాపారం కూడా తగ్గిపోయింది. ఈ వ్యాపారస్తులంతా తెలంగాణకి వెళ్ళిపోయారు. ఈ జిల్లా యంత్రాంగం ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాము. జగన్ గారికి కూడా కంప్లైంట్ పంపించాము. ఈ వైసీపీ అని చెప్పారని జగన్ గారికి కూడా కంప్లైంట్ చేశాము. ఈ జిల్లా యంత్రాంగానికి మేము కోరడం ఏమనగా, మాకు న్యాయం జరగాలి, ఈ బెదిరింపులకి మాకు తగ్గించేలాగా ప్రయత్నించాలి. ఫోన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు పంపించిన ట్యాంకర్ లిస్ట్ రిపోర్ట్, డైలీ రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర. ఇది ఎలా చేయాలనేది మాకే అర్థం కావడం లేదండి. జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. ప్రతి ఆయిల్ వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సన్నపరెడ్డి పెంచుల రెడ్డి. దీన్ని ఏదన్నా అడిగితే ప్రెస్ మీట్ అంటాడు, ప్రెస్ మీట్లో నేను మంచోళ్ళం అంటాడు. కానీ దాంట్లో మంచి ఎంతో ఆయనకే తెలియాలా. ఒక కస్టమర్ దగ్గర 40 లక్షలు వేసుకుంటాడు ఆయిల్కి, కానీ దానికి 4 రోజులు 3 రోజులు, మా దగ్గర 18 లక్షలు వేసుకొని 4 రోజులు 3 రోజులు లేట్ చేసి ఆయిల్ ట్యాంకులు లోడ్ చేయించాడు. ఏందని అంటే నేను ఇంతే, ఫోన్లు ఎత్తరు. మేము ఎవరు మా మొర్ర చెప్పుకోవాలా? మళ్ళీ గ్రూప్లో ఒక అతను హరినాథ్ అనే అతను గ్రూప్లోనే డైరెక్ట్గా పెడుతున్నాడు. ఏమనంటే, మేము ఆయిల్ ట్యాంకర్లు మేము చేసేది ఇంతే, మీరు ఖచ్చితంగా మా దగ్గర కొనాలా, లారీకి 50,000 ఎక్కువైనా మా దగ్గర కొనాలా అనే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీన్ని జిల్లా యంత్రాంగం ఎలా చేయాలనుకుంటున్నారో న్యాయం చేసి వ్యాపారాన్ని కాపాడదాం, మన ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళిపోయిన వ్యాపారాలని రిటర్న్ చేసుకుందాం అని మా కోరిక. అందరినీ భయభ్రాంతులు చేసిన దానివల్ల నేను ఒక్కడనే రావాల్సి వచ్చింది. వాళ్ళందరినీ అడిగాము, మీరు చేయండి అని సైన్ చేసి మాకు 80 సైన్లు చేసి ఇచ్చారు. 80 సైన్లు చేసి మాకు గోప్యంగా పెట్టమని చెప్పించారు. ఫస్ట్ ఎవరైనా బయట వస్తే కదా మిగతా వాళ్ళు వస్తారనేది, అందుకని నేను రావాల్సి వచ్చింది.